నీవు సహనము కలిగి నీ నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. భారం అపోస్తులు 14:22, యోహాను 16:33. అలసిపోలేదు. గలతీ 6:9, యెషయా 40:30-31. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అభ్యంతరం: కొన్ని విధాలుగా ఈ సంఘం ఆదర్శ సంఘం. చాలా సేవ చేసేది, సహనం చూపేది, చెడ్డవాళ్ళ గురించి, చెడ్డ సిద్ధాంతాల గురించి జాగ్రత్త వహించేది. అయినా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంలో వారు తప్పిపోయారు: ప్రేమ. 1 కొరింథీ 13:1-3, 1 కొరింథీ 13:13, మత్తయి 22:37-40. చూడండి, వారికి బొత్తిగా ప్రేమ లేదని ప్రభు చెప్పలేదు. వారు సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు వారికున్న ప్రేమ తక్కువగా ఉన్నదని చెబుతున్నాడు. ఎఫెసీ 3:16-19లో పౌలు వారికి రాసిన విషయానికి వారు దూరమయ్యారని కనిపిస్తున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. పడిపోయావు. మొదట ఉన్న ప్రేమను కోల్పోవడం పాపం. అది అల్ప పాపం కాదు కానీ అన్ని విషయాల్లో ముఖ్యమైన దానిలో విఫలం కావడం, తప్పిపోవడం. పశ్చాత్తాపపడి వచనం 16:22, ప్రకటన 3:3, ప్రకటన 3:19. యేసు ఈ మాట చెప్పడంతో ఈ లోకంలో తన సేవను ఆరంభించాడు. మత్తయి 4:17. తన ప్రజలకు తాను ఇప్పుడు చేస్తున్న సేవలో ఆ మాట చెబుతూ సాగుతూ ఉన్నాడు. కోల్పోయిన మొదటి ప్రేమ మళ్ళీ కలగడం సాధ్యమేనని ఈ మాట మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి. పశ్చాత్తాప పడాలన్న క్రీస్తు ఆజ్ఞకు లోబడని ఒక సంఘానికి కానీ ఒక వ్యక్తికి కానీ దేవుడు తీర్పు తప్పదు. ప్రేమ నీరసించిపోవడం మొదలైతే సంఘంలో దేవుని విలువైనవన్నీ దానితో పాటు పోవడం మొదలవుతాయని మనం గ్రహించాలి. తీసివేస్తాను అంటే వారు ఇంకా సంఘంగా ఉండలేకపోతారు, లేక ఆయన ఇంకా సంఘంతో దానితో సాంగత్యం చేయడం లేదని అర్థం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది: నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నీ కొలాయితులు. వచనం 15. వీరు ఏమేమి నమ్ముకున్నారో నేర్పించారో దాని గురించి బైబిల్ ఏమీ చెప్పడం లేదు. వారు చేసేది, నేర్పేది దేవునికి అసహ్యం కాబట్టి ఆ రెండు ఆయన వాక్కుకు విరుద్ధమని మనం తెలుసుకోవచ్చు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆత్మ. యేసుదేవుని ఆత్మ మూలంగా యోహానుతో మాట్లాడాడు. యోహాను దేవుని ఆత్మతో నిండి ఉండి ఆయన మాటలు రాశాడు. ఈ మాట ద్వారా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. వింటాడుగాక. మత్తయి 11:15, మత్తయి 13:9, మత్తయి 13:43. ప్రభువు ఈ మాట ఆ 7 సంఘాల్లో ప్రతిదానికి చెప్పాడు. ఆ విధంగా ఈ రోజుల్లో ఉన్న అన్ని సంఘాలకు, క్రైస్తవులందరికీ కూడా ఈ మాట చెప్తున్నాడు. జయించే వ్యక్తికి, ఇలాంటి వారికి 7 సంఘాలకు వ్రాసిన ప్రతి లేఖలోనూ ఒక వాగ్దానం ఉంది. జయం గురించి ప్రకటన 21:7, మత్తయి 16:18, లూకా 10:19, యోహాను 16:33, రోమా 8:37, 1 యోహాను 2:13-14, 1 యోహాను 4:4-1, యోహాను 5:4-5. చూడండి. విశ్వాసులు యుద్ధంలో ఉన్నారు, వారు గెలవాలి. ఎఫెసీ 6:10-18లో చూడండి. కొత్త ఒడంబడిక గ్రంథంలో జయించడం అన్నది ఎన్ని కష్టాలు, విషమ పరీక్షలు, దుష్ప్రేరణలు, కడగండ్లు, హింసలు కలిగినా లోకం శరీర స్వభావం సైతాను మనల్ని ఎంత ఎదిరించినా జీవితాంతం వరకు క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ ఉండడం. జయించేవారు విశ్వాసంలో నమ్మకంతో ముందుకు సాగిపోతూ తాము అలా చేస్తున్నామని రుజువుపరుస్తూ ఉంటారు. హెబ్రీ 10:39, హెబ్రీ 11:6, యాకోబు 2:14-17 మొదలగునవి పోల్చి చూడండి. పరమానంద నివాసం.
లూకా 23:43, 2 కొరింథీ 12:4, జీవవృక్షం. ఆదికాండం 2:9, ఆదికాండం 3:22-24 పోల్చి చూడండి. అప్పుడు దేవుడు పాపం చేసిన వారిని జీవవృక్షం దగ్గరకు రాకుండా అడ్డగించాడు. చివరికి దేవుని కృప మూలంగా పాపులు క్షమాపణ పొంది విశ్వాసం వల్ల జయిస్తూ శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారు. పాపం చేయడం వల్ల మానవుడు దేన్ని కోల్పోయాడో క్రీస్తు మూలంగా దాన్ని మళ్ళీ పొందగలడు, దానికంటే ఎక్కువ పొందగలడు. మనం జీవవృక్ష ఫలాన్ని తినేలా క్రీస్తు శిక్షను అనుభవించి మ్రాను మీద చనిపోయాడు. అపోస్తలులు 5:30, గలతీ 3:13, 1 పేతురు 2:24. ఈ జీవవృక్ష ఫలం క్రీస్తు మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో అంతవరకు సాగిపోయే వారి కోసమే. విశ్వాసంతో అంతవరకు సాగిపోవడం గురించి కొలస్సీ 1:23, హెబ్రీ 3:6, హెబ్రీ 3:14, హెబ్రీ 6:12, హెబ్రీ 10:38-39 చూడండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: మొదటివాడును కడపటివాడును అయి ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా. స్మరణ ఎఫెసుకు ఉత్తరాన దాదాపు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణం. అది చాలా అందమైన పట్టణం అని పేరు పొందినది. ప్రస్తుత టర్కీలో దాని మారు పేరు ఇజ్మిర్. దూత ప్రకటన 1:20, మొదటివాడు చివరివాడు ప్రకటన 1:17, మళ్ళీ బ్రతికినవాడు ప్రకటన 1:18. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. బాధలు. స్మరణ నివాసులు అక్కడ పెద్ద సమాజంగా ఉన్న యూదులు క్రైస్తవులను హింసించారు. ఆ పట్టణం అందంగా ఉన్నా దాని ప్రజలు దేవుని పట్ల చూపిన ప్రేమ ప్రవర్తన వికారంగా ఉంది. దరిద్రం. అక్కడ క్రైస్తవులు అందరికంటే పేదవారుగా ఉండి శుభవార్త నమ్మిన వారు కావచ్చు. కొందరేమో క్రీస్తును అనుసరించేందుకు ఇష్టపూర్వకంగా తమ ఆస్తిని వదిలిపెట్టి తమను తాము పేదలుగా చేసుకుని ఉండవచ్చు. యాకోబు 2:5, లూకా 6:20-22, లూకా 14:33 పోల్చి చూడండి. తెలుసు. 2వ వచనం ధనవంతుడివే. కొరింథీ 3:21-22, 2 కొరింథీ 8:9, ఎఫెసీ 1:3. ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు దరిద్రులు. ఆధ్యాత్మిక విషయాల్లో పరలోక విషయాల్లో వారు ధనవంతులు. యూదులు కాకపోయినా జాతి ప్రకారం వారు యూదులే గాని యూదులు దేవుని దృష్టిలో ఎలా ఉండాలో వారు అలా లేరు. రోమా 2:28-29, ఫిలిప్పీ 3:2-3 పోల్చి చూడండి. సైతాను సమాజం. ప్రకటన 3:9. తాము దేవుని సమాజమని వారు అనుకున్నారు, కానీ వారు విధేయత చూపినది సైతానుకే. యెర్మీయా 17:9 చూడండి. సైతాను గురించి 1వ దినవృత్తాంతాలు 21:1, మత్తయి 4:1-10, యోహాను 8:44 మొదలగు నోట్స్ చూడండి. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. భయపడకు. మత్తయి 10:26-28, మత్తయి 10:31, లూకా 12:32, యోహాను 14:27, యోహాను 16:33, హెబ్రీ 13:5-6, రోమా 8:28. పరీక్ష. వారిని హింసించి చితగ్గొట్టేయాలని సైతాను ఉద్దేశం. అది వారిని పరీక్షించాలని దేవుని ఉద్దేశం. కీర్తన 66, 10-12, 1 తెస్సలోనిక 2:4, 1 పేతురు 1:6-7, 2 పేతురు 2:9, జేమ్స్ 1:2-3, ఆదికాండం 50:20 చూడండి. 10 రోజుల పాటు పరీక్ష ఎంతకాలం జరుగుతూ ఉండాలో దేవునికి తెలుసు. మనం సహించగలిగినంత కంటే ఎక్కువ సహించాలని దేవుడు ఏర్పాటు చేయడు. నమ్మకంగా ఉండు. హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ వాటిని తప్పించుకునేందుకు ఆయనను కాదని అర్థం. జీవ కిరీటం. యాకోబు 1:12.
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు, వింటాడుగాక. 7వ వచనం. జయించే వ్యక్తి 7వ వచనం. రెండో మరణం. ప్రకటన 26, ప్రకటన 20:14, ప్రకటన 21:8. ఇది దేవుని నుంచి శాశ్వతంగా వేరైపోవడం. 2 తెసలోనిక 1:8-9 చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, పెర్గము